చుట్టి వచ్చేందుకు అమెరికా తాజాగా నింగిలోకి పంపిన మానవ సహిత మిషన్ పేరు ఆర్టెమిస్ 2. మంగళగిరిలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రిపోర్ట్. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మంగళగిరి క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ పేరిట భారీ ర్యాలీ జరిగింది. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే మరుసటి రోజు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మంగళగిరిలో కూడా అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తొలుత ఐక్యవేదిక ప్రతినిధులు పి తిమోతి, బి రవిప్రకాష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ అగ్రనేత, ఏపీ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం అన్ని మతాల ప్రజలు ఐక్యమై ముందుకు సాగాలని కోరారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, ఏపీ మెడికల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రైస్తవులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ క్షమాగుణాన్ని లోకానికి చాటిన సంస్కర్త జీసస్ అన్నారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు బేతు వివేక్, జోసెఫ్ కొదమల, ఆర్వై దాస్, కె రోఫస్, ఫాదర్ చిన్నప్పరెడ్డి, ఆర్సీఎం సంస్థ జేఎం జే ప్రతినిధి సిస్టర్ జెస్సి, ఇంకా పాస్టర్స్ దాసిపాల్, నవీన్, ఇల్లూరి జోసెఫ్, ఏవిఎస్ మణి, అరుణ్ కుమార్, జి మృత్యుంజయుడు, పిల్లి దయారత్నకుమార్, బేతాళ రాజు, సంజయ్, రాజేష్ పావురాలను ఎగురవేసి జాతీయ పతాకాన్ని ఊపి శాంతి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టేషన్, పాత బస్టాండ్, గోపాలకృష్ణ థియేటర్ మీదుగా దిగుడుబావి సెంటర్, పాత మంగళగిరి మీదుగా మిద్దె సెంటర్, బాప్టిస్టుపేట, నాంచారమ్మ చెరువు మీదుగా గాలిగోపురం నుండి గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా ఈద్గా ప్రాంగణం చేరింది. ఇంకా ఈ భారీ ర్యాలీలో పాస్టర్స్, సోషల్ యాక్టివిస్ట్ కారుమంచి రామారావు, గోవాడ దుర్గారావు, బేతు ప్రశాంత్, కోలా దానియేల్, పీటర్, స్టాన్లీ బాబు, కేకే జోసెఫ్, కె దేవభూషణం, సన్నికంటి మోజెస్, ఎన్ శ్యామ్సన్, ఎన్ విజయరాజు, ఎం సుధీర్, లాబాన్, సుకుమార్, పౌల్ సౌరి, మాతంగి భాస్కర్రావు, డి బాపూజీ, కె శ్యాంబాబు, వి యేసుబాబు, బి సూరిబాబు, మెల్కిసెదెక్, పులి బోయజ్, కొత్త శ్యామ్సన్, పి ప్రేమ్కుమార్, కల్కోటి ఎలీషా, పెనుయేలు, శిఖా రాజారావు, జి శామ్యూల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు కొరకు పరిగెత్తుతున్న, క్రీస్తు యేసు యొక్క అనుచరులుగా పరిగెత్తుతున్న, క్రీస్తు యేసు యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యములు కలిగినటువంటి ఆయన ప్రియబిడ్డలుగా క్రీస్తు యేసును ధరించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి మనం ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నటువంటి నిత్య జీవాన్ని, క్రీస్తు యేసులో ఉన్నటువంటి రక్షణను, క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని సకల ప్రజలు అనుభవించాలని క్రైస్తవ సమాజము కోరుకుంటూ ఈ మంగళగిరి పురవీధుల గుండా, ఈ మంగళగిరి మహిమగిరిగా దేవుని నామ మహిమార్థమై అనేకులు ప్రభు యొక్క గొప్పతనాన్ని గ్రహించినట్లుగా క్రీస్తు ఇచ్చు నిత్య జీవానికి ఈ మంగళగిరి ప్రజలందరూ వారసులగునట్లుగా మనందరము ప్రయాసపడుతున్నాం. భారముతో, బాధ్యతతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో, ఉత్సాహముతో, ఉరుకులు పరుగులుగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, దేవుని యొక్క నామాన్ని కీర్తించి మహిమపరిచి, దేవుని యొక్క నామాన్ని ఈ మంగళగిరి పురవీధుల గుండా మరి జయోత్సాహముతో ఊరేగింపబడటానికి. నమస్కారాలు. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మంగళగిరి ప్రాంత క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం, మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ యొక్క ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి మంగళగిరి క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ప్రపంచ శాంతిని, మన భారతదేశం సంక్షేమాన్ని, మన రాష్ట్ర ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేసే కార్యక్రమమే ఈ రన్ ఫర్ జీసస్. నిన్న గుడ్ ఫ్రైడే, రేపు ఈస్టర్ పండుగ. ఈ రెండింటి మధ్యలో మరణాన్ని జయించి తిరిగి లేచిన శ్రీ యేసుక్రీస్తు వారి సమాధాన సువార్తను, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా జరిగిస్తున్నాం. శాంతి వర్ధిల్లాలి, సమాధానం ప్రజల జీవితాలు నిండాలి. ఈరోజు రకరకాల కారణాల చేత మనుషులు విడిపోతున్నాం. మనం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి ఉన్నటువంటి మనం భారతీయులమందరం కూడా శాంతి, సౌభ్రాతృత్వంతో, సంతోషంతో, సమాధానంతో కొనసాగాలన్న సదుద్దేశమే ఈ రన్ ఫర్ జీసస్. వర్గంలోని మరి దేవుని సేవకులు, అలానే సంఘ సభ్యులు, ఆయా సంఘాల నుండి వచ్చినటువంటి సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేది మనం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మంగళగిరి పురవీధుల్లో మనమందరము కూడా ర్యాలీగా వెళుతూ యేసయ్య ప్రేమను, యేసయ్య సమాధానము, దాంతోపాటు యేసయ్య డిసిప్లిన్ కూడా మనము పట్టణానికి తెలియపరచాలి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రిస్టియానిటీ అంటేనే డిసిప్లిన్. కనుక మనమంతా చక్కగా ప్రారంభించబడినటువంటి ఈ వెన్యూ మొదలుకొని మరలా తిరిగి గమ్యానికి ఈద్గా చేరే వరకు కూడా దేవుని ప్రేమను మంగళగిరి పురవీధుల్లో అందరికి తెలియపరుస్తూ మన యొక్క డిసిప్లిన్ను ప్రజలు గుర్తించేలాగున ప్రభు ప్రేమ హెచ్చరిస్తూ పరిశుద్ధుడు పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తే గనక లేవనెత్తబడకపోతే మీ విశ్వాసం వ్యర్థం, మా బోధలు వ్యర్థం అన్నాడు. మనందరం కూడా రేపటి రోజున క్రీస్తు పునరుత్థాన మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో మరి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క మహత్ కార్యం, దేవుని పేరిట జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యం, అందరం ఒక వేదికగా ఒక చోట సమావేశమై మనమందరం కూడా ఒకటే అన్నటువంటి నినాదంతో క్రీస్తుని మనందరం కూడా మనతో పాటు ఆయన నడుస్తూ మనల్ని నడిపించేటటువంటి నాయకుడిలాగా, బోధకుడిలాగా, స్నేహితుడిలాగా ఆయన మన పక్షాన ఉన్నాడు అన్నటువంటి ఒక గొప్ప నినాదంతో కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి నినాదంతో మనందరం కూడా ఈ ప్రేమ నినాదాన్ని పునిపుచ్చుకొని ఫర్ జీసస్ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న సంఘాలన్నీ, గౌరవ పాస్టర్స్, దైవజన అందరూ కూడా సమావేశమై ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు ఇస్తున్న మానవ జీవన విధానాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ, క్షేమస్థయ కరుణమయుడైన యేసుక్రీస్తు నిన్న గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరందరూ ప్రార్థనలు చేసుకున్నారు. అదేవిధంగా రేపు ఈస్టర్ సందర్భంగా ఈ మధ్యలో ఈ ర్యాలీని నిర్వహించుకోవటం, విచ్చేసిన మీరందరికీ దేవాది దేవుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు ఉండాలని, రాజకీయాలకు, మత శాఖలకు అతీతంగా ఈ రన్ ఫర్ జీసస్ దాదాపు జాతీయ స్థాయిలో ఇదే రోజు జరుగుతుంది. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అనంతరం వచ్చే శనివారం
ఇది ఒక పవిత్ర శనివారంగా క్రైస్తవ ప్రపంచం భావిస్తుంది. యూదుల ఆచారం ప్రకారం అయితే ఇది ఒక విశ్రాంతి దినం. ఆ క్రమంలోనే యేసు ప్రభు వారు నిన్న సిలువ వేయబడి మరణించిన తర్వాత శనివారం సమాధిలో ఉంటారు. ఆదివారం ఈస్టర్ పండుగ అని ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రన్ ఫర్ జీసస్ దాదాపు 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనమైతే సంతోషంగా ర్యాలీలు జరుపుకుంటున్నాము, సంతోషంగా ఉన్నాము. కానీ మధ్య ఆసియా కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. యుద్ధాలు చేసే దేశాల్లో కూడా సోకాళ్ళు మతాలు ప్రబలంగా ఉన్నాయి, మత విశ్వాసాలు ప్రబలంగానే ఉన్నాయి, అన్నీ శాంతిని ప్రబోధించాయి. కానీ దురదృష్టవశాత్తు యుద్ధోన్మాదంతో దేశాలన్నీ కూడా జన నష్టానికి, ఆస్తి నష్టానికి పాల్పడుతూ కొనసాగుతూ ఉన్నాయి. ఇది చాలా చాలా విచారకరమైన సంగతి. అందుకనే ఈరోజు మనందరం కూడా ప్రపంచ శాంతి కోసం పాటుపడాలి. మన వ్యక్తిగత సంఘ ప్రార్థనలో కూడా, లేదా ఏ మత శాఖ అయినా కూడా వారి వారి ప్రార్థనలో కూడా ప్రపంచ శాంతి కోసం పాటుపడాల్సి ఉంది, ప్రార్థించాల్సి ఉంది. దేవుడు సృష్టించిన అందమైన ప్రకృతిని, అందమైన ప్రపంచాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసు కోసం పరుగంటే ఆనాడు మేరీ మగ్దలినా గారు యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత ఆయన్ని ఎత్తుక్కుంటూ పరిగెట్టారు. ఈరోజు మనం ఆయన్ని చాటి చెప్పడానికి ఈ యేసు కోసం పరుగు అనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం మనకి 3 విషయాల్ని తెలియజేస్తుంది: ప్రేమ, విశ్వాసం, నమ్మకం. యేసు ప్రభు గారికి మన మీద ఉన్న ప్రేమ కొద్దీ శిలువపై మరణం వరకు వెళ్ళారు. ఆయనపై మనకున్న విశ్వాసం కొద్దీ ఆయన ప్రేమని, మరణాన్ని చాటి చెప్పడం కోసం ఈ యేసు కోసం పరుగు అనే కార్యక్రమంలో మనం పాల్గొనడానికి వచ్చాము. ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగంగా, ప్రేమతో, విశ్వాసంతో కొనసాగించుకోవడానికి మనం మొదలు పెడదాం. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజున రన్ ఫర్ జీసస్, ఏదైతే ప్రపంచ శాంతి కోసం మీరంతా యువత, విద్యావంతులు, పెద్దలు, వీరి హోదాల్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఇంత ఉత్సాహంగా ఈ రోజున ప్రపంచ శాంతి కోసం ఇదంతా ఇలా రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. అలాగే నిన్నటి రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు. అలాగే రేపు ఈస్టర్ కూడా జరగబోతూ ఉంది. దానికి కూడా ఈస్టర్ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు మనందరికీ. అలాగే ఈ రోజున ప్రపంచ శాంతి కోసం మీరంతా నడుం కట్టి రన్ ఫర్ జీసస్, ఏదైతే ఆ రోజున ప్రభువు యేసుక్రీస్తు ఎంతో మౌనంగా, శాంతిగా అందరూ బాగుండాలి అని చెప్పి ఆ రోజున ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓర్చుకొని నా బిడ్డలు బాగుండాలి, లోకం బాగుండాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించి ఆ రోజున తను చాలించిన క్రమంలో ఆ రోజుకి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా మనం అంతా ఆహ్వానించుకుంటాం. నిజంగా ఒక గొప్ప సందేశాన్ని ఆ రోజున జీసస్, యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన దారిలో మనమంతా ఈ రోజున ప్రయాణిస్తూ ఉన్నాం.